షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యం చూసుకున్నాం బిడ్డలారా. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని భక్తులు చాలామంది పలుకుతూ వచ్చారు. ఇక్కడ ఆసాబు గారు కీర్తన రాస్తున్నాడు. కానీ మన దేశానికి వచ్చిన విలియం కేరీ గారి గురించి తెలియని వారు ఎవరుండరు బిడ్డలారా. విలియం కేరీ గారు ఆయన ప్రార్థన ఎలా చేసేవాడట అంటే, ప్రపంచపటం పెట్టుకొని ప్రపంచపటం మీద బైబిల్ని పెట్టి ప్రార్థించేవాడట. సో అంటే ప్రపంచానికి సువార్తను అందించాలి, ప్రపంచంలో అనేక దేశాలకు తన సువార్త చాటాలని. మరి మన దేశానికి వచ్చిన విలియం కేరీ గారు మన భారతదేశ భాషల్లో 14 భాషలలో ఆయన మరి ట్రాన్స్లేట్ చేపించాడు బైబిల్ను. అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ మన దేశంలోకి వచ్చిందంటే ఆయన ద్వారానే. అదేవిధంగా బ్యాంకింగ్ విధానం వచ్చిందంటే ఆయన ద్వారానే. ఒక్క మాటలో చెప్పాలంటే విలియం కేరీ ద్వారా గొప్ప ఆశీర్వాదము మన దేశానికి కలిగింది, గొప్ప దీవెన మన దేశానికి కలిగింది. ఎందరో మిషనరీసు వారి యొక్క ప్రాణ త్యాగమే ఈరోజు మనము ఈ యొక్క శ్రేష్టమైన గ్రంథమును మన చేతుల్లో ఉంచుకోగలుగుతున్నాము. సో తెలుగులో మరి ఈ ట్రాన్స్లేట్ చేస్తున్న సమయంలో ప్రింటింగ్ ప్రెస్ మధ్యలో కాలిపోయిందంట. సో తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్న సమయంలో అప్పుడు మళ్ళీ చూడండి, ఆ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. మరి ఈ యొక్క మరి మరణ వార్త వారికి కుమారుడు మరణ వార్త తెలిసింది. అదే సమయంలో ఆ మరణ వార్త విని తన భార్య మరి పిచ్చిదైపోయిందంట. కానీ ఆయన తన పట్టు వదిలిపెట్టలేదు. ఏదైతే దాన్ని ప్రార్థిస్తూ వచ్చాడో, ప్రపంచానికి సువార్తను అందించాలి, ప్రపంచానికి ఈ యొక్క బైబిల్ను అందరికీ పరిచయం చేయాలని ఆయన మరి చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా, ఒక విధంగా చెప్పాలంటే యోబు గారు లాంటి శ్రమలు. సో అన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయన తన యొక్క ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని వదిలిపెట్టకుండా ముందుకు కొనసాగుతూ వచ్చాడు. బిడ్డలారా, అదేవిధంగా నిన్ను కూడా ఏదో ఒక సంకల్పంతో పరలోకపు తండ్రి నిన్ను ఎన్నుకున్నాడు, ఏదో ఒక ఉద్దేశంతో, మహా ఉద్దేశంతో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఒక పాత్రగా వాడబడాలని మనం కూడా అలాంటి ఒక గోల్ కలిగి ఉండాలి. సో ఆయన ప్రపంచ పటం మీద పెట్టి ప్రార్థించాడు బైబిల్ను. మరి మనం ఏ విధంగా చేస్తున్నాము, మన విధంగా ఎందరిని రక్షించాలని మనకు తెలిసిన ఈ వెలుగును గురించి ఎందరికి చాటాలని, ఎందరిని వెలుగులోనికి నడిపించడానికి కొరకు మనం ప్రయాసపడుతున్నామో దానికి తగినట్టుగా మనం ఫలం పొందుకుంటాము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, ఆకాశమందు మీరుండగా మాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు నాయన. ఆ విధంగా తండ్రి భక్తులందరూ ఆకాశంలో ఉన్న మీ వైపు చూస్తూ నడిచారు. విలియం కేరీ గారు తండ్రి మరి మీ వైపు చూస్తూ నాయన తనకు ఉన్న గోల్ను నాయన మరి తను కంప్లీట్ చేశాడు. మా భారతదేశానికి ఒక గొప్ప బ్లెస్సింగ్గా తనను మా దేశాన్ని నడిపించిన విధానం బట్టి అదేవిధంగా నీ బిడ్డలు కూడా అట్టి గొప్ప బ్లెస్సింగ్తో దీవించమని నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వివంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.